అవ్వమని సిగ్నల్ వెళ్తుంది. ఇప్పుడు అసలు టెక్నిక్ చూద్దాం. దీన్ని 2 రకాలుగా మనం చేయవచ్చు. ఒకటి ఆకాశ ముద్ర, డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఇది మీ మధ్య వేలు తుది టిప్ను బొటన వేలు టిప్తో టచ్ చేయండి. మిగిలిన 3 వేళ్ళు తిన్నగా ఉండాలి. అర్థమైంది కదా? మీ మధ్య వేలు తుది టిప్ను బొటన వేలు టిప్ను టచ్ చేయండి. మిగిలిన 3 వేళ్ళు తిన్నగా ఉండాలి. ఇలా రోజుకి 15 నుంచి 30 నిమిషాలు చేస్తే మీ స్వభావంలోనే మార్పు వస్తుంది. మీరు చాలా కూల్గా తయారవుతారు. ఇన్స్టెంట్ ప్రెజర్ టెక్నిక్ ఇంకొకటి ఉంది. అదేంటంటే 1 నిమిషం పాటు దీర్ఘ శ్వాస తీసుకుంటూ ఉంచండి. మీ ఆవేశం వెంటనే తగ్గిపోవడం మీరు గమనిస్తారు. ఈ ముద్ర వల్ల ఇతర ప్రయోజనాలు కేవలం కోపమే కాదు, మధ్య వేలు వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. గుండె ఆరోగ్యం, హై బీపీని కంట్రోల్ చేస్తుంది. ఎముకలు, శరీరంలో కాల్షియం తక్కువగా ఉన్నవారికి ఇది వారికి సహాయపడుతుంది. ధ్యానం చేసేటప్పుడు ఈ ముద్ర మనసులో అవసరమైతే ఆలోచనలు రావు. ధ్యానం చేసేటప్పుడు ఈ ముద్ర వేస్తే మనసులో అనవసరమైనటువంటి ఆలోచనలు రావు. చూశారుగా, మన ఆరోగ్యం మన వేళ్లలోనే ఉంది. ఈ చిన్న టెక్నిక్ని మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. మీకు ఈ విషయం ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. షార్ట్ అభ్యాసం చెప్పాం కదా. ఇప్పుడు మనం కోపం నియంత్రించుకోవడానికి మధ్య వేలుని, ఎడమ చేతి మధ్య వేలుని కుడి చేతి వేళ్లతో ఒత్తిడి చేస్తూ పైన టిప్ని ఇలా ఉంచి ఒత్తిడి చేయాలి. ఇది ఇలా ఒత్తిడి చేస్తున్నట్లయితే కోపం బ్యాలెన్స్ అవుతుంది, బ్యాలెన్స్ అయిపోతుంది. అలాగే మీలో ధరణితత్వం చూద్దాము.